ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుదురుగాక. ఈ సమయంలో ఒక చిన్న మాట మీతో పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, యేసయ్య ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఒక తండ్రి తన కుమారుడు దయ్యము పట్టుంటే ఆ తండ్రి ఆ కుమారుడిని యేసయ్యకు తేవడం మనం చూస్తాం. అయితే యేసయ్య ఆ తండ్రితో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, కానీ నాలో అపనమ్మకము కూడా ఉందయ్యా, దయతో నాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయి ప్రభువా అని ఆ తండ్రి అండం మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని జనాంగమా, మన జీవితాల్లో కూడా మనం ప్రభువుని నమ్ముతాం. దేవుడు అద్భుతం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఉద్యోగం దయచేస్తాడు, నా జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు అని మనం నమ్ముతాం. కానీ ఎక్కడో అపనమ్మకం కూడా మన యొక్క హృదయాల్లో చోటు చేసుకుంటూ ఉంటది. ఆ అపనమ్మకం వల్లే కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అద్భుతం చూడలేము. ఈ రోజు నుంచి మనం కూడా ఒక ప్రార్థన చేద్దాం. దేవా, నాలో అపనమ్మకం ఉంటే, నాలో అవిశ్వాసం ఉంటే దయతో తీసివేయి ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడైనా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఆ కొండను చూసి సముద్రంలో పడమంటే పడతదంట. ఈ రోజు బిడ్డ, నీలో అపనమ్మకము ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి నమ్ము. ఎంత పెద్ద కష్టం నీకు ఎదురైనా, ఎంత సమస్య నీకు ఎదురైనా, పెద్ద రోగమే వచ్చి పడినా, నువ్వు దేవుణ్ణి మనసారా పూర్ణ హృదయంతో నమ్మగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దామా? దేవా, నాలో అపనమ్మకం ఉంటే తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయుదురుగాక. నువ్వే కార్యం కొరకైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నావో, ప్రార్థన చేస్తున్నావో, ప్రభు ఆ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు తగిన సమయంలో ఆయన జవాబు దయచేదురుగాక. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. అవునయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నా. మాలో అపనమ్మకం ఉంటే దయతో తీసివేయమని వేడుకొని వచ్చినాను ప్రభా. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో అయ్యా నిన్ను నమ్మేవారుగా, నీ యందు విశ్వాసం ఉంచేవారుగా అయ్యా మేము ఉండుటకు సహాయం దయచేయండి. అవునయ్యా, ఎందరైతే నిన్ను నమ్ముతారో అయ్యా వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తావు కదయ్యా. ఈ సమయంలో ఈ ప్రార్థనలు విశ్వసిస్తూ అయ్యా పూర్ణ హృదయముతో ఎవరైతే నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకుంటున్నారో వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. వారి చెయ్యి విడవద్దేసయ్యా. నీ ముఖమును చాటు చేసుకుంటే మేము ఒక్క క్షణము కూడా బ్రతకలేమయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరే ఘనమైన కార్యాలు అయ్యా జరిగించమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.